ఇంకో బెట కూరగాయల పప్పుచారు చూపిస్తున్నా. ఫస్ట్ ఇది చట్టి పెట్టేసేసుకొని నూనె పోసిన, అది వేడయ్యేదాకా ఇది చూపిస్తా బిడ్డ. క్యారెట్లు, ఉల్లిగడ్డ, బెండకాయ, టమాటా, ఉప్పు, కారం, పసుపు, కొంచెం ధనియాల పొడి, తాలింపు పెట్టే గింజలు, కొత్తిమీర, వంకాయలు, సొరకాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు, ఇది ఎల్లిపాయలు నాన్న. ఈ తాలింపు కోసం కొంచెం కరివేపాకు. ఇక చింతపులుసు కూడా పిసికి పెట్టుకున్నా బిడ్డ. నూనె పోసిన, అది వేడయ్యేదాకా. ఇక పప్పు ఏం చేసిన అంటే, పప్పు మంచిగా 3 సార్లు కడిగి అందులో ఒక టమాటా, కొంచెం కారము, పసుపు, కరివేపాకు వేసి 3 విజిల్స్ వచ్చేదాకా ఉడకబెట్టి మంచిగా మెత్తగా ఉడకబెట్టుకొని పక్కకు పెట్టుకున్నాను అన్న. ఇక ఇప్పుడు బగారు పెట్టుకున్నా బిడ్డ. ఇక బగారు ఇచ్చాను. ఎండుమిరపకాయలు, ఎల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర, కొంచెం శనగపప్పు, మినపప్పు, 2 మెంతులు వేసి బగారు ఇచ్చిన. ఏమిట కరివేపాకు వేసిన. ఏమిట బగారు మంచిగా వేగింది. వేగినాక పప్పు వేసేసుకోవాలి బిడ్డ. అయ్యో బిడ్డ పప్పు పోసేసిన. పప్పు పోసినాక చింతపులుసు పోసేసుకోవాలి బిడ్డ. ఇవన్నీ పచ్చి వేసేసుకోవాలి నాన్న. ఇక బెండకాయ ముక్కలు వేసిన, టమాటా ముక్కలు, ఉల్లిగడ్డలు, క్యారెట్లు, వంకాయ, పచ్చిమిరపకాయలు, సొరకాయ ముక్కలు. అన్ని ముక్కలు వేసినాక కలిపేసుకొని ఒకసారి కొంచెం నీళ్ళు పోసేసుకుందాం బిడ్డ కొద్దిగా. ఏమిట కొంచెం కారము, కొద్దిగా పసుపు, ఉప్పు, కరివేపాకు, కొత్తిమీర వేసి మంచిగా కలిపేసేసి ఏ మసాలా పెట్టాలి బిడ్డ. ఎక్కువ పలసగా ఉండవద్దు, మంచిగా ఇట్లనే బాగుంటుంది. పాతకాలం వంట బిడ్డ ఇది కూడా. అన్ని కూరగాయలు కలిపి చేస్తుండే పప్పుచారు. కూరగాయల పప్పుచారు అంటారు ఇది. ఇక బిడ్డ కూరగాయలు అన్నీ మంచిగా ఉడికినాయి, పులుసు మంచిగా పట్టింది, పప్పుచారు మంచిగా మసిలింది బిడ్డ. మసిలినాక ఇక దించే ముందు జర్రంతనే ధనియాల పొడి బిడ్డ, ఏం లేదు, ఉట్టి ధనియాల పొడి వేసుకొని దించుకుంటే చాలు బిడ్డ. అంతే, చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా రుచిగా ఉంటుంది. వేడివేడి అన్నంలా కొంచెం నెయ్యి వేసుకొని ఏదైనా అప్పడాలు పెట్టుకొని తిన్నామంటే ఎంత రుచిగా ఉంటాయి అంటే బిడ్డ. మీరు కూడా తిని చూసి నాకు చెప్పండి మీ రుచి.